హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్. అడై దోశ చేస్తున్నాను డిన్నర్కి. మా మేడం వాళ్ళ ఇంట్లో అడై దోశకు వచ్చి 1 కప్పు రైస్ తీసుకుంటే అన్నీ 1/2 కప్పు పప్పులు తీసుకోవాలన్నమాట. అందులో జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం మెంతులు, ఎండు మిరపకాయలు పొద్దున్న నానబెట్టి నేను సాయంత్రం రుబ్బి దోశ వేస్తున్నాను ఫ్రెండ్స్. సో అది దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇంకా దానికి చట్నీ అనమాట. చూడండి, పల్లీలు వేసుకున్న, పచ్చి కొబ్బరి, శనగపప్పు, వేయించిన శనగపప్పు వేసుకున్న, ఇంకా కొంచెం పుదీనా వేస్తున్నా, కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నా, కొంచెం కరివేపాకు వేస్తున్నా, కొంచెం చింతపండు వేస్తున్నా, కొంచెం అల్లం ముక్కలు వేసి ఉప్పు వేసి మంచిగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత పోపు పెట్టాలి. సో ఈ చట్నీకి పోపు అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా అన్ని దోశలకి, ఇడ్లీకి సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఈ గ్యాప్లో నేను మా సార్కి టీ పెట్టిస్తున్నాను. అదే గ్యాప్లో మా సార్ మేడం చిన్న కొడుక్కి పాలు కాస్తున్నాను. ఇదిగోండి, మా సార్కి టీ రెడీ అనమాట. 1/2 కప్పే తాగుతారు మా సార్ టీ. సో ఇంకా వాళ్ళు సార్కి ఇచ్చిన తర్వాత మిగతా టీలో నేను నీళ్ళు పోసుకొని చేసుకుంటాను అనమాట. నాకు ఎక్కువ పాలు ఉంటే ఇష్టం ఉండదు. ఇదిగోండి, చట్నీకి పోపు పెట్టేస్తున్నా. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ప్లస్ హింగ్. కంపల్సరీ వీళ్ళు బ్రాహ్మిన్స్ ఫ్రెండ్స్, కంపల్సరీ హింగ్ వాడతారనమాట. హింగ్ చాలా మంచిది హెల్త్కి. సో చట్నీలో పోపు వేసేసుకోండి, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా దోశ, ఇడ్లీ అన్నిటికీ ఎక్సలెంట్ ఉంటుంది ఈ చట్నీ. సో ఇదిగోండి, నాకు టీ రెడీ అయిపోయింది. ఈ గ్యాప్లో మా మేడం బుడ్డోనికి ఇదిగోండి వీడియో చిన్నపిల్లకాయ. సో వానికి పాలు ఇచ్చేసాను అనమాట. ఇంకా చూడండి, కిచెన్ ఎలా ఉందో, హడావిడిగా ఉంది. ఇంకా మళ్ళీ రిలీఫ్, కొంచెం టీ తాగేసి తర్వాత మొత్తం చేసుకుంటే ఈ పని అంతా చూడగానే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. సో రిలీఫ్గా టీ తాగేస్తే సో మొత్తం క్లీన్ అయిపోతుంది, కిచెన్ అంతా క్లీన్ అయిపోతుంది. గిన్నెలు అయితే డిష్ వాషర్ ఉంది, వాషింగ్ మిషన్ లాగా. సో డిష్ వాషర్లోకి వేసేస్తా, నో ప్రాబ్లం. సో అది నా పని. సో ఎప్పుడు హడావిడిగా ఉంటుంది ఫ్రెండ్స్ మా మేడం వాళ్ళ ఇంట్లో పని అంతాను. కానీ హ్యాపీగా చేయొచ్చు. చాలా మంచివారు అనమాట మా మేడం వాళ్ళు. 8 years నుంచి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాను. చాలా అంటే చాలా మంచివారు. సో అంత హ్యాపీ అనమాట వాళ్ళ ఇంట్లో పని చేయడానికి. సో ఇదిగోండి, వాళ్ళకి కొంచెము మునగాకు కలిపించాను మా మేడం వాళ్ళకి. ఇదండి ఇవాల్టి రెసిపీస్. హ్యాపీ డిన్నర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.